హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్లోకి గోధుమ పిండితో దోశ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ పిండి లేనప్పుడు ఇట్లా దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇట్లా గోధుమ పిండితో దోశ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. దీనికోసం నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 2వ కప్పు వేసానండి. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. సరిపడంత ఉప్పు అండి, 1 స్పూను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా. నీళ్ళు ఎక్కువే అవసరం అవుతాయండి. చేత్తో ఇబ్బంది అనిపిస్తే విస్కర్తో కూడా కలుపుకోవచ్చండి. ఇదిగోండి విస్కర్తో. ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం చూడండి. ఇట్లా దోశ పిండి లాగానే కలుపుకోవాలండి. చాలా హెల్తీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి గోధుమ పిండి దోశ. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. నేను గోధుమ పిండి దోశలోకి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నానండి. 1 కప్పు కొబ్బరి, 7-8 పచ్చిమిరపకాయలండి, కారానికి సరిపడా, 3 ఎల్లిపాయలండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. వీటిని సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసేసుకుందామండి. ఇప్పుడు తాలింపు కొబ్బరి చట్నీ తాలింపు కోసం ఒక కళాయిని పెట్టుకుంటున్నానండి. కళాయి బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి. సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిందండి. కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి, కొంచెం జీలకర్ర అండి, ఒకటి ఎండుమిరపకాయ అండి, కొంచెం ఇంగువ, ఆచిలోదండి వాడేది, కరివేపాకు ఆపేసుకున్నాం. తాలింపు వేగింది, ఆపేసుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. నేను చేసినట్లునే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఉప్పు అంతా సరిపోయే కరెక్ట్గా ఉందండి. ఇది చూడండి, చాలా బాగుంది. ఇట్లా ఒకసారి చేసి చూడండి. కొబ్బరి చట్నీ రెడీ అయింది. దోశలు పోసేసుకుందామండి. గోధుమ పిండితో దోశలు పోసుకోవాలి. దోశ పిండి ప్యాన్ని హీట్ చేసుకోవాలి. దోశ ప్యాన్ బాగా హీట్ అయిందండి. ఒక్క చుక్క వాటర్ చల్లేసుకుందాం.
చూడండి బాగా హీట్. అంత హీట్ మీద దోశ వేయకూడదండి. కొంచెం వాటర్ ఇట్లా చల్లేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఒకవైపు బాగా కాలింది, రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండవద్దండి. దోశ రెండు వైపులు కాలిందండి. చూడండి చాలా చక్కగా వచ్చింది దోశ. చాలా మెత్తగా కూడా ఉంటుందండి దోశ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.